రాష్ట్రంలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన విజయవాడ నగరం, గుంటూరు నగరం అంతా బీభత్సమైపు వరద నీరుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వారికి సహాయం చేయడం మానేసి ఈ మన ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి పేర్ని నాని గారు వారి మీద ఈరోజు దాడి చేశారు. ఇంటూరి రవికిరణ్ అటువంటి సోషల్ మీడియా సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని నిన్న అరెస్ట్ చేశారు. ఆయన మళ్ళీ ఈరోజు విడుదలవడంతో ఆయన పరామర్శించడానికి వెళ్ళినటువంటి పేర్ని నాని గారు గుడివాడలో వారి స్నేహితుల దగ్గర ఇంటి దగ్గరికి వెళ్తే వారి మీద రాళ్ళు, కోడిగుడ్డతో వారి ఇంటి మీదకి దాడికి దిగి పేర్ని నాని గారి కారును మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు. అసలు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి అనేది వారి మనసులో ఉన్నట్లేదు. వరదలతో విజయవాడ నగరము, గుంటూరు, అమరావతి వరదలతో బెంబేలెత్తిపోతుండే ప్రజలు అవన్నీ పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఉంటాం. ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పేసి గగ్గు